ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం ఇచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆమోసు పుస్తకము 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుతురు. దేవుని సంగమా, దేవుడు ఇశ్రాయేలుతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుతురు. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నన్ను ఆశ్రయించండి. దేవుడి వాక్యాన్ని మనం చూస్తే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుడి వాక్యం చెప్తుంది. మరొక వాక్యాన్ని మనం చూస్తే, యెహోవా తన జనులకు ఆశ్రయమగును. దావీదు ఏమంటాడంటే, నేను ఆయనను ఆశ్రయించుదును, నా ఆశ్రయ దుర్గమైన వాడు యెహోవాయే. మన దేవుడు తప్ప మనకు ఆశ్రయ దుర్గమేది అని దావీదు పలుమార్లు మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, పరిశీలిస్తే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము దేవుడిని ఆశ్రయించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. తనను అంగీకరించిన వారిగా, తనను విశ్వసించిన వారిగా, తనను నమ్ముకున్న వారిగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము దేవుణ్ణి ఆశ్రయించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కలిగే మేలులేంటి అనే మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదవు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయబడుదురు. దేవుడి సంగమా, వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడి వాక్యం ఏమంటా ఉన్నది? కీర్తనకారుడు రాస్తూ 5వ అధ్యాయం 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదవు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేసేదరు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి సంతోషము కలుగుతుందంట. ఒకసారి మనం గమనించగలిగితే, యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. యెహోషాపాతు రాజ్యం మీదకి మోయాబీయులను, అమ్మోనీయులను, మెమోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి రాగా అతనికి విషయం తెలిసినప్పుడు ఆయన దేవుని ఆశ్రయించినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆశ్రయించినప్పుడు ఏం జరిగింది అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమని గ్రహించి వారిని సంతోషపరచను. చూసారా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు మీదకి ఎప్పుడైతే శత్రు సైన్యం వచ్చిందని తెలిసిందో, యెహోషాపాతు దేవుని మందిరములోకి వెళ్ళి ప్రజలను సమకూర్చి దేవుణ్ణి ఆశ్రయించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుడి దగ్గరకు వెళ్ళాడో, అప్పుడు యెహోషాపాతుకు జయించి దేవుడు సంతోషపరిచినట్టు మనం చూస్తా ఉన్నాం. యెహోషాపాతు యొక్క శత్రువుల మీద దేవుడు జయించి మరి యెహోషాపాతును సంతోషపరిచినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యం ఏమంటా ఉందంటే, ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషముగా కలుగజేస్తారు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి శత్రువు యొక్క భయములో ఉన్నా, అపవాది యొక్క కుయుక్తులు పట్టబడినా, నీవు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని పాదాల వద్దకు వచ్చినట్లయితే, నువ్వు ఉపసించి ప్రార్థించినట్లయితే, దేవుడు వాక్యం ఉంటా ఉంది, వారి శత్రువుల మీద యెహోషాపాతుని జయించి వారిని సంతోషపరిచినట్లు దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ఆశ్రయించవలసింది దేవుని పాదాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. యెహోషాపాతు దేవుని ఆశ్రయించిన కారణాన ఆయనకు సంతోషము కలిగిందని దేవుడి వాక్యం చెప్తా ఉంది. అలాగే మనం గమనించినట్లయితే
పరిశుద్ధ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది ఒక స్త్రీ. ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టి ఎన్నో తిప్పలు పడినట్లు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఆమె యేసుని గురించి విని యేసు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రం ముట్టినప్పుడు తను రక్తదారుని కట్టి ఆమె సంతోషంగా ఉన్నట్లు మన దేవుడి వాక్యం చెప్తా ఉంది. పిల్లల గమనించండి, దేవుడి వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. 1 సంవత్సరం కాదండి, కొన్ని సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడతా ఉంటే యేసుని గురించి విని ఆయన ఆశ్రయించి, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించిందో ఆయన యొక్క సిగ్గు ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టిందని, ఆమె బాధ నివారణమైందని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, 12 సంవత్సరాలుగా ఆమె జీవితంలో సంతోషం అనేది లేదు. దుఃఖమే, బాధ, వేదన, కన్నీరు ఉంటా ఉంది. అయితే దేవుడి గురించి విని దేవుడి వద్దకు వెళ్ళి ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన పాదములు పట్టుకున్నప్పుడు ఆమెకి సంతోషము కలిగింది. కాబట్టి దేవుడి వాక్యం ఏమంటా ఉందంటే, మనం దేవుని ఆశ్రయిస్తే మొట్టమొదటి మనకు కలిగేది ఏంటంటే, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సంతోషపరుస్తాడు. యెహోషాపాతులు రాజును సంతోషపరిచాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా దేవుడు సంతోషపరిచినట్టు చూస్తా ఉన్నాం. అదే వాక్యం ఏం రాయబడిందంటే, నీవే వారిని కాపాడుదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడుతాడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. మనం కానీ పరిశుద్ధ గ్రంథమును కానీ చూడగలిగితే 121వ కీర్తనలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమనంటే, ఆయన నీ పాదము త్రుట్టుల నీడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్ను దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడును. దేవుని ఆశ్రయించిన వారు ఏం చేస్తారంటే, దేవుడు కాపాడుతాడని ఈ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. చూసారా పిల్లరా, దేవుడు కొనుకక నిద్రపోక కాపాడుతాడు. ఆయన నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలకుండా, రాత్రి వెన్ను దెబ్బైనా నీకు తగలకుండా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఒకసారి ఆలోచించండి ఈ మాట, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. పిల్లగా ఈ కీర్తన చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన నీ పాదము త్రొట్టుల నీడు, నిన్ను కాపాడువాడు కొనుకుడు. కాబట్టి దావీదు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండును. దేవుడు వాక్యం చెప్తానంటే, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నేను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలదు. చూసారా పిల్లరా, దేవుడిని ఆశ్రయించిన వారు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం దేవుడు ఏంటంటే, ఆయన ఆశ్రయించిన వారిని సంతోషపరుస్తాడు, ఆయనే వారిని కాపాడుతాడు. దేవుని ఆశ్రయించడం వల్ల జరిగే ఆ రెండవ ఆశీర్వాదం ఏంటి, వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనం చూసినట్లయితే 9వ కీర్తన 10వ వచనం మాట రాయబడింది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. మనము దేవుడు ఒక రెండవ ఆశీర్వాదం ఏంటి, ఆయన ఆశ్రయించడం వల్ల అని మనం చూస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు, యెహోవా నీ నామం ఎరిగిన వాడు నిన్ను నమ్ముకుందురు. దేవుడి వాక్యం ఏమంటా ఉందంటే, అక్కడ ఏం చెప్తపడబడతా ఉందంటే, దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుడి వద్దకు ఎవరైతే వస్తారో, దేవుడు వారిని విడిచిపెట్టడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి వాగ్దానం మనం చూసినట్లయితే, నా జనుని ఇశ్రాయేలును విడిచిపెట్టుక నేను వారి మధ్య నివాసము చేసేదను, నేనేమాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాయను, నీ నిడువను నేను ఎడబాయను, విభ్రమ కలిగి ధైర్యంగా ఉండమని దేవుడి వాక్యం చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడట పిల్లరా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఇక్కడ దేవుడిని మాటలు గమనిస్తే, ఆయన ఆశ్రయించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన వాడిని ఏం చేయడట, విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టములైనా, నీ బాధలైనా, నీ ఇబ్బందులైనా, నీ శ్రమలైనా, నువ్వు ఎటువంటి పరిస్థితులైనా
దేవుని పాదముల వద్దకు వచ్చినట్లయితే, దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టగలిగినట్లయితే, మోకరించి ఆయన ఎదుట ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడని దేవుడు వాక్యం చెప్తుంది. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, నీ భార్యని విడిచిపెట్టవచ్చు, నీ భర్తని విడిచిపెట్టవచ్చు, నీ బంధువుని విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితుని విడిచిపెట్టవచ్చు, నీ అయిన వారు నాన్న వారు నమ్ముకున్న వారిని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని వాగ్దానం చెబుతుంది. నీ ఏ ప్రతికూల పరిస్థితులైనా సరే, అనారోగ్య పరిస్థితులైనా సరే, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ బాధలో దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన నేనెన్నడూ కూడా విడిచిపెట్టడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనము దేవుని ఆశ్రయించుతున్నామా? దేవుని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఒకటి, దేవుడిని ఆశ్రయిస్తే సంతోషం కలుగజేస్తాడు, మనల్ని కాపాడుతాడు. రెండోదిగా ఆయన ఆశ్రయిస్తే ఎన్నడూ కూడా విడిచిపెట్టడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. అందుకని ఆయన వాక్యం ఏమంటా ఉందంటే, పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృపని విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని వాక్యం చెప్తా ఉంది. దేవుని ఆశ్రయిస్తే జరిగి వచ్చే ఆశీర్వాదం మూడోది మనం చూసినట్లయితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం మాట రాయబడింది. యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. ఇక్కడ ప్రియులారా, దేవుడు వాక్యం చెప్తా ఉంది. యూదా వారట తమ దేవుడిని ఆశ్రయించినందున వారికి జయము కలిగిందట. ఈ రోజున దేవుని అనుసరించి నడుస్తున్నటువంటి, దేవుడు మార్గమైనటువంటి నీకు జయము లేదనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు దేవుడి వద్దకు వస్తే ఆయన నీకు జయాన్ని ఇస్తాడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. చాలా మంది పిల్లల ఈ రోజులో అపజయ పాలైపోతూ ఉన్నారు, జయాన్ని పొందలేకుండా ఉంటున్నారు. జయశీలుడైన దేవుణ్ణి తన ప్రభువుగా, తన నాథుడిగా, తన తండ్రిగా ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే అపజయ పాలవుతున్నారు. దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోవడమే. దేవుని వద్దకు వచ్చి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆ యూదా వారు తమ పితరులైన దేవుడి యెహోవాను ఆశ్రయించిన యేసు చేత జయముందని దేవుడి వాక్యం చెప్తుంది. ఈ రోజులో లోకాన్ని జయించలేని వారుగా ఉంటున్నారు, శత్రువుని జయించలేని వారుగా ఉంటున్నారు, పాపమును జయించిన వారుగా ఉంటున్నారు, శరీరాన్ని జయించలేని వారుగా ఉంటున్నారు. అయితే దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు లోకాన్ని జయించాలన్నా, శత్రువుని జయించాలన్నా, పాపమును జయించాలన్నా, శరీరమును జయించాలన్నా నీవు దేవుని ఆశ్రయించాలని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి యెహోషాపాతు గురించి మరలా మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుడు ఆయనకు జయాన్ని అనుగ్రహించినట్లు దేవుడి వాక్యం చెప్తా ఉంది. యెహోషాపాతుకి దేవుడు ఎందుకు జయాన్ని ఇచ్చాడు అంటే, శత్రువుల మీద ఆయన అకష్ట కాలంలో, ఇబ్బంది కాలంలో ఆయన దేవుడిని ఆశ్రయించినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు జయాన్ని ఇచ్చేవాడుగా కనపడుతున్నాడు. ఆయన ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి వేసినటువంటి వాడు, పాపాన్ని జయించినటువంటి వాడు, లోకమును జయించినటువంటి వాడు, శత్రువును జయించినటువంటి వాడు. జయశీలుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక, ఆయన మార్గంలో నడుస్తున్నావు కనుక నీకు కూడా ఆయన జయాన్ని సర్వశక్తి గల దేవుడైన ఆయన జయశీలుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న నీకు కూడా జయాన్నిస్తాడు. ఎప్పుడు నీకు జయాన్నిస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన అనుసరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో ఆయన నీకు జయాన్నిస్తాడని దేవుడి వాక్యము చెప్తాము. అందుకని దావీదు అంటాడు, నీ సహాయం చేత నేను సైన్యములను జయించును, నీ సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. చూసారు, నీ సహాయం చేత నేను సైన్యమును జయించును. గొల్యాతును జయించాడు దావీదంటే ఎవరి మీద ఆధారపడి జయించాడు? దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని ఆశ్రయించి వల్ల దావీదు గొల్యాతును జయించాడు. పిల్లరా గమనించండి, సంసోను ఫిలిష్తీయులను జయించాడంటే దాని కారణం సంసోను దేవుని మీద ఆధారపడ్డ, దేవుని ఆశ్రయించడం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది శత్రువుని జయించారు అంటే వారు దేవుని ఆశ్రయించారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని వద్దకు వెళ్ళారు, దేవుడిని అడిగారు, కాబట్టి వారు శత్రువులను జయించగలిగారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పాపము జయించలేని వాడిగా ఉంటున్నావా? లోకాన్ని జయించలేని వాడిగా ఉంటున్నావా? శత్రువుని జయించలేని వాడిగా ఉంటున్నావా? నీ బలహీనతను జయించలేని వాడిగా ఉంటున్నావా? పడిపోతున్నానని కూర్చున్నావా? కృంగిపోతున్నావా? నలిగిపోతున్నావా? నీకు ఒక శుభవార్త ఈ వాక్యం వచ్చినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయిన వాడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు.
నువ్వు బలహీనుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఇష్టపడేది నిన్ను బలపరిచేది ఏంటంటే, నీవుగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన నీకు ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ విషయంలో బలహీనుడు అయిపోయామో ఆ విషయంలో ఆయన నీకు బలపరిచి నీకు చేయాలని ఇవ్వగలిగినటువంటి దేవుడిగా నేను దేవుడి గురించి చెప్తూ ఉన్నా. కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తే మనకు మొట్టమొదటి కలిగే ఆశీర్వాదము దీవెన ఏంటంటే, ఆయన మనం సంతోషపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు. రెండవదిగా ఏంటంటే, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మూడవది ఏంటంటే, మనకు జయాన్ని ఇస్తాడు. నాలుగవది మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం మాట ఉంది. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగచేసి ఉన్నాడు. పిల్లలు గమనించారా? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేవుడు ఏమి కలగజేస్తాడంటే నెమ్మదిని కలగజేసేవాడు. పిల్లరా, దేవుడు ఏం కలగజేస్తాడు? నెమ్మదిని కలగజేస్తాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన వద్దకు వస్తారో వారికి నెమ్మదిని కలగజేస్తాడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. దావీదు గురించి మనం ఆలోచిస్తే ఆయన గురించి చెప్పబడిన మాట, యెహోవా నలుదిక్కున అతని శత్రువుల మీద అతనికి జయించి నెమ్మది కలగజేసిన. దావీదు కట దేవుడు నలుదిక్కున, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో నలుదిక్కులు కూడా శత్రువుల మీద అతనికి జయించినట్టు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా నెమ్మది కలగజేశాడు. అదే విధంగా దేవుడు వాక్యం ఏమంటామనంటే, దావీదు ఏమంటాడంటే, దావీదు గురించి చెప్పబడిందంటే, నీ శత్రువుల మీద నీకు జయించి నీకు నెమ్మది కలగచేస్తున్నాను. ఇది దేవుడు అంటున్నటువంటి మాట. నీ శత్రువుల మీద నీకు జయించి నీకు నెమ్మది కలగచేశాను అంటున్నాడు. సొలొమోను గురించి కూడా మనం చూస్తే, నా దేవుడైన యెహోవా నలుదిశలో నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. చూసారా పిల్లరా? సొలొమోను రాజు ఏమంటున్నాడు? నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది కలుగచేసి ఉన్నాడు. మన దేవుడు, నువ్వు దేవుడిని ఆశ్రయించగలిగితే నీకు నెమ్మదిని ఇచ్చే దేవుడిగా మనకు కనపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆశ్రయిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, ఒకటి, నేను సంతోషపరుస్తాడు, నేను కాపాడుతాడు. రెండవదిగా ఆయన ఆశ్రయించడం మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మూడవదిగా ఆయన ఆశ్రయించడం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే జయాన్ని ఇస్తాడు. నాలుగవదిగా ఆయన ఆశ్రయించడం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే నెమ్మదిని కలగజేస్తాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు లేవగలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలు లేవగలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. అందుకని వాక్యం ఏమంటుందంటే, మేలుతో నా హృదయమును తృప్తిపరుస్తున్నాడని భక్తుడు ఉంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. మునుపటి కంటే అధికమైన మేలు చేసేదనని దేవుడు వాగ్దానాన్ని పిల్లారా. కాబట్టి ఎన్ని విషయాలు మనం గమనించినప్పుడు, పరిశీలించినప్పుడు దేవుడు ఏం కలుగజేస్తాడంటే, ఆయన ఆశ్రయించిన వారికి మేలు కలుగజేస్తాడు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు మేలు చేయాలంటే మనం ఆయన ఆశ్రయించాలి. సింహం పిల్లలు లేవగలమై ఆకలి కొనిలను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైనది. కాబట్టి ఆయన ఆశ్రయిస్తే మొట్టమొదటి వచ్చే ఆశీర్వాదము ఆయనని సంతోషపరిచి నేను కాపాడుతాడు. రెండవది ఏంటంటే ఆయన నేను విడిచిపెట్టడు. మూడవది నీకు జయాన్ని ఇస్తాడు. నాలుగవది నీకు నెమ్మదినిస్తాడు. ఐదవది నీకు మేలు చేస్తాడు. చివరిగా ఈ మాట చదువుకుని మన వాక్యాలను ముగించుకున్నాం. ఇర్మియా పుస్తకము 15వ అధ్యాయము 7-8 వచనాలు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను, దాని వేలు తనను, వెట్టకలీలను దానికి భయపడను. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం చింతనుండదు, కాపు మానదు. చూశారు పిల్లరా? ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుందంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. యెహోవాను ఆశ్రయించిన వాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంటే జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు.
జలముల వద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? అది కాలువల యోరను దాని వేలుతలను వెట్ట కలిగినను దానికి భయపడదు. చూసారు పిల్లరా, వెట్ట తగినను దానికి భయపడదు, దాని ఆకు పక్షుగా ఉండను, వర్షం లేని సంవత్సరం నా చింతనుండదు, కాపు మానదు. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తే ఇన్ని ఆశీర్వాదాలు మనకున్నాయన్నమాట. ఏంటి ఇక్కడ చివరిగా మనం చదువుకున్నట్టే, జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల వద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అది వర్షం లేకపోయినప్పుడు కూడా చక్కగా ఫలాలు ఇస్తూ ఉంటుంది. కారణం ఏంటి? అది ఎక్కడుందంటే జలముల వద్ద నాటబడిన చెట్టు. కాబట్టి దేవుని బిడ్డ, మనము చింత చెందకుండా ఉండాలంటే, భయపడకుండా ఉండాలంటే, పచ్చగా ఉండాలంటే, ఏమండి నీ వేళ్ళు తన్నాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, అది కాలువల ఓటన దాని వేలు తలను వెట్ట కలిగిన దానికి భయపడుతూ దాని ఆకు పచ్చగా ఉండను, వర్షం లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు. చింతపడుతూ ఉన్నావా? దేవుడు వాక్యం తెలుసా, యావత్తు చింత నా మీద వేడి అంటున్నాడు. కాపు కాస్తూ ఉన్నావా? కాపు లేకుండా ఉంటున్నప్పుడు సహోదరుడా సహోదరి, నువ్వు ఫలాలు ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవజలములని ఒక సంఘములు నీళ్ళు నాచాడు. జీవజలమని వాక్యోపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు. వాక్యోపదేశాన్ని పొందుకుని వాక్యానుసారంగా నడవలసిన వారు వైచుకుంటున్నాం, వాక్యానుసారంగా బ్రతకవలసిన వారు వైచున్నాం. చింతలు అందకుండా భయపడకుండా మనం దేవుడి మీద ఆశ్రయపడి దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వసించి ముందుకు సాగవలసిన వారు అంటున్నాం. నువ్వు భయపడుతున్నావంటే దేవుని ఆశ్రయించలేదని అర్థం. నువ్వు బాధపడుతున్నావంటే దేవుని ఆశ్రయించలేదని అర్థం. నువ్వు చింతపడుతున్నావంటే దేవుని ఆశ్రయించలేదని అర్థం. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు చింతపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు పచ్చగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుడి వాక్యాన్ని చూసాం. ఏంటి దేవుడి వాక్యం అంటే? దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల వచ్చే ఆశీర్వాదం. ఏంటి? ఒకటి, దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను సంతోషపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు. రెండవది ఏంటి? నిన్ను విడిచిపెట్టడు. మూడవది ఏంటి? నీకు జయాన్ని ఇస్తాడు. నాలుగవది ఏంటి? నీకు నెమ్మదినిస్తాడు. ఐదవది ఏంటి? మేలు చేస్తాడు. ఆరవది ఏంటి? నీవు జీవ జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉంటావు. అది కాలువల యోరను దాని వేలు తనను వెట్టగలను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. కాబట్టి దేవుడి బిడ్డ, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు. కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు, ప్రతికూల పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నావు, ఏ దిగులుతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో భయపడవద్దు, చింతనుండవద్దు. ఈ రోజే మంచి సమయం. ఈ వాక్యం నుంచి కానీ దేవుని పాదాల వద్దకు వెళ్ళు, దేవుని ఆశ్రయించు. నీ పరిస్థితి ఏదైతే ఉందో, నీ దుఃఖం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో, శత్రువు శత్రువు యొక్క పరిణామాలను ఉన్నామేమో గమనించు, పరిశీలించు, దేవుని ఆశ్రయించు. యోగోషోపాధ్యాయుడు ఏం చేశాడండి? శత్రువు సమూహం అంతా గుమ్ముగూడినప్పుడు, తనకు తెలిసినప్పుడు దేవుని ఆశ్రయించి అతనికి చేయాల్సినట్టు చూస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పడినటువంటి స్త్రీ ఏం చేసిందండి? దేవుని ఆశ్రయించింది, తన బాధను పోగొట్టుకుంది. దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని ఆశ్రయించు. దేవుడు నీ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మారుస్తాడు, నీ దుఃఖమును నాట్యంగా మారుస్తాడు, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్ను ఆశ్రయిస్తే నిన్ను ఆశీర్వాదాలు ఉన్నాయి మాతో మాట్లాడే దేవుడు. ఈ వాక్యం బిడ్డలందరూ కూడా నిన్ను ఆశ్రయించి మేలు పొందడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.